ఆలోచించండి. పోరాటాలు లేకుండా మెప్పుందా? మన గొప్ప ఏముందండి? సింపుల్, పెద్ద ప్రసంగమే అవసరం. మీకు బుర్ర సరిగ్గా పనిచేస్తే పోరాటం లేకుండా నీ గొప్ప ఏముంది? ఇక నీ పంచనం ఏముంది చెప్పు, నాకు అర్థం కాదు. సింపుల్, మైండ్ బాగా పనిచేసినోడు. ఏమయ్యా నువ్వు సాధించింది ఏముంది? ఇక నీ పోరాటం ఏముంది? ప్రతికూలతలు లేకుండా ఆటుపోట్లను తట్టుకొని నిలబడకపోతే నీ గొప్ప ఏముంది? దేన్ని బట్టి మెచ్చుకోవాలి? బా, కఠినమైన పరిస్థితి ఎదురైనా నా కుమారుడా నిలబడ్డావురా, గ్రేట్ అనద్దు. ప్రతికూలతలు ఎదురైనా విశ్వాసమందు స్థిరముగా నిలిచి నా కొరకు పోరాడావు నా కుమారి, గ్రేట్ అనొద్దు. మరి లేకపోతే ఇంక దేని బట్టి అంటాడు? చెప్పండి, ఆ మొక్క కూడా మీరు చెప్పండి, నేను ముగిస్తాను. మరి దేన్ని బట్టి మెచ్చుకోవాలి చెప్పండి? నీకు ఏ పోరాటం లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ప్రతికూలత లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ శోధన లేకుండా, ఎటువైపు నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఆయనే చూసుకుంటే మరి ఇక నిన్ను బా నా కుమారుడా భేష్ అని ఎందుకు అనాలి? నా కుమార్తె భేష్ అని ఎందుకు అనాలి? అన్ని మనం అనాలి ఆయన్ని. అందుకే పౌలు అన్ని రకాల అనుభవాల్లో గుండా పోతుంటే అన్నిట్లోనూ పోనిచ్చాడు. పౌలు అడగల ఈ లేకుండా చేయని, ఈ పోరాటాలు లేకపోతే ఇక నా ప్రతాపమే ఉంది, నా యోధత్వమే ఉంది. అది ఎంతమందికి అర్థమైంది? పోరాటాలు ఎదురు కాకపోతే నీ గొప్పతనం ఏముంది చెల్లి? నీ విశ్వాసం యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడింది చెల్లి? ఎప్పుడు బయటపడింది తమ్ముడు? ప్రతికూలతల్లోనే. ఏం వర్రీ కావద్దు, కేవలం ఇవన్నీ నీకు పరీక్షకే అని గుర్తుపెట్టుకో. అందులో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నప్పుడు దేవుని హస్తం నీకు బలంగా తోడై ఉండి దాటిస్తా ఉంటాడు. భయపడద్దు. ఇక ప్రార్థన చేస్తాను, ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగండి. పోరాటాలు ఎదురైనప్పుడు నీ యోధత్వాన్ని బయలుపరచడానికి ఒక అవకాశం వచ్చినట్టు సిద్ధపడు. నీ ప్రతాపాన్ని చూపించడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టు సిద్ధపడు. అంతేగాని నిక్కరింగిపోయి కుమిలిపోయి వ్యధవతనాన్ని చూపించవాకు. ఏ తనాన్ని? పెద్ద చెప్పండి, ఇంకోసారి చెప్పండి. యదవతనాన్ని చూపించవాకు. నిరాశపడి నిరుత్సాహపడి నీరు గారిపోయి అబ్బో అమ్మో కష్టం మనోళ్ళగా ఇట్లాంటి ఎదవ మాటలొద్దు. రాని తండ్రి నీకు స్తోత్రం రాని, నీకు తెలియకుండా వచ్చిద్దా? నువ్వే చూసుకుంటావు లేపా. నేను భయపడను, దిగులు పడను తండ్రి, రప్పించిన నువ్వే దాన్ని తప్పిస్తావు. నేనైతే నీ ఆత్మను బట్టి, నీ ఎందలి విశ్వాసాన్ని బట్టి సంతోషంగా ఉంటాను. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఈ శుభవేళ నీ బిడ్డలందరినీ, నన్ను మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడారు. కొన్నిసార్లు ఈ ఒత్తిళ్లు నాకు కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, కొన్నిసార్లు నాకు ఇది ప్రెజర్ అవుతుందంటే నా కుమారుడా ఒత్తిళ్లు లేకుండా, ప్రెజర్ లేకుండా, పోరాటం లేకుండా నీ గొప్పతనం ఎలా తెలిసిద్ది? నీ పౌరుషం, నీ పరాక్రమం ఎలా బయలుపడిద్ది? నీ మొండితనం, నీ పట్టుదల, నీ కార్య దీక్ష దక్షత ఎట్లా తెలిసిద్ది? ఇన్ని ప్రతికూలతలు ఎదురైతున్నా మొక్కవోని దీక్షతో నువ్వు పోరాడి ముందుకెళ్తున్నావు చూడు. అక్కడ నీ పోరాట పటిమ నాకే కాదు దూతలందరికీ అర్థమైంది. రేపు కోట్ల 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 దూతలు మనుషులందరి ఎదుట నీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అది కారణమైంది. ఎదురవుతున్న పోరాటాల్లో, విశ్వాస పరీక్షల్లో నిరుత్సాహపడక, నీరుగారిపోక, విశ్వాసమందు స్థిరముగా ఉండి మంచి మనస్సాక్షిని, విశ్వాసమును కాపాడుకో అని ఈరోజు నా తండ్రి మాట్లాడుతున్నాడు. దేవా, ఈరోజు నీ స్వరము మాకు వినిపించినందుకు నీకు వందనాలు. మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో.
ఎవరు వేటిని బట్టి కృంగిపోయారో, ఎవరు ఏ పరీక్షలలో విస్మయం ఉన్నారో, నా ప్రభువా ఎవరు వేటిని బట్టి దిగులు పడి ఉన్నారో, దేన్ని బట్టి అధైర్యపడి ఉన్నారో, ఈరోజు ముక్కు సూటిగా మాట్లాడావు. పోరాటం లేకపోతే నీ వీరత్వం ఏముంది అని. పోరాటం ఉంటేనే కానీ నీ వీరత్వం బయటపడేది. ఈ సంగతి మా అందరి గుండెల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రితం చేసి మా లోటుపాట్లన్నీ సవరించి సరిచేసి మాకు అనుభవాలు నేర్పి రేపు నీ ఎదుట గంభీరంగా నిలబడడానికి సహాయం వచ్చి మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, కరువులో, కట్నములో, ఇరుగులో, ఇబ్బందిలో, నాయన అప్పులలో, ఆర్థిక సమస్యల్లో, కేసులో, ఏ విధమైన ఒత్తిడిలో ఉన్నారు, ఏ పోరాటాల్లో ఉన్నారు, సేవలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో జయము 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 కలిగి కనికరించమని మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పోరాటాలు వద్దని ఎప్పుడు అనవునైనా, కానీ పోరాటంలో జయించే శక్తిని ఇవ్వని మాత్రం అడుగుతాం, జయమీయమని మాత్రం అడుగుతాం. జయించిన గుంపులో మమ్మల్ని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారికి అది దివ్యౌషధంగా మార్చి బాగుచు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న బిడ్డలే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చారు వేలాదిగా. వారిని కూడా దర్శించు, వారిని కూడా దీవించు, వారిని కూడా ధైర్యపరచు. పరాక్రమశాలురుగా చెయ్యి. పిరికితనం, అల్ప విశ్వాసం, అధైర్యం, కృంగిపోయే మనసు, నీరు గారిపోయే మనసు యేసు నామములో తొలగిపోవును గాక. పౌరుషము, పరాక్రమము కలిగి, విశ్వాసము కలిగి నా పరిస్థితులన్నీ నా తండ్రి చూస్తా ఉన్నాడు, నాకు పోరాటాన్ని నేర్పుతున్నాడు నా దేవుడు, నేను ధైర్యపడను అనే దీక్ష పొందిన వారై ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగే కృప వారికి నీ మాత్రం దాచి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మన తోడి యోధులందరికీ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలేరణ భూమిగా మారెను. జయ హే, 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 జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ హే, జయ హే, జయ హే, జయ హే.
మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు మరణపు కోటలో మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను, భూమిగా. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను, భూమిగా. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే ఆహా జయ హే జయ హే జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, మళ్ళా జయ జయ దేవసుత. సూపర్ పాడండి, బాగా పాడుతున్నారు.